హాయ్ అండి, వెల్కమ్ టు వంటరాములు. ఈరోజు ఈ వీడియోలో నేను వెజ్ సేమియా ఉప్మా తయారు చేయబోతున్నాను. చూద్దాం రండి. వెజ్ బిర్యానీ లాగా సేమియా ఉప్మా చేస్తున్నాను. చూడండి, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, దాల్చిన చెక్క కొంచెము, 2 లవంగాలు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, మినపప్పు 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 1 రెమ్మ, కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెం, 4 పచ్చిమిర్చి చీలికలు బాగా వేయించుకున్నాం. తీసుకున్న ఆనియన్ పెద్దది ఒకటి, 2 టమాటాలు సన్నగా కట్ చేసుకున్నాం. మొత్తం బాగా వేయించుకోవాలి. మళ్ళీ ఒకసారి దీన్ని బాగా వేయించుకున్నాం. ఇది పసుపు, తగినంత సాల్ట్, టమాటా ఎర్రగడ్డ బాగా వేగిపోయింది. ఇప్పుడు 1 కప్పు సేమియా వేసుకున్నాం. బాగా వేయించుకున్నాం. కొంచెం సేమియా పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటాం. సేమియా, టమాటా, ఎర్రగడ్డ మొత్తం అన్నీ బాగా వేగిపోయినాయి. ఇప్పుడు ప్లేట్లో పెట్టుకుందాము. ఒక 3 కప్పులు నీళ్ళు వాటర్ పోసుకుందాం. ఒక కప్పు, 2 కప్పులు, 1 కప్పు సేమియాకి 3 కప్పులు నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు 2 కప్పులు పోసాను. ఇది 3 కప్పులు. ఇప్పుడు మంట హైలో పెట్టుకుందాం. నీళ్ళు బాగా తెల్లగాగాయి. మనం వేయించి పెట్టుకున్న సేమియా ఇందులో వేసి కలుపుకుందాం. కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికిందో లేదో చూద్దాము. ఉడికిపోయింది. ఇక ఇది తీసేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకున్నాం. ఇదిగోండి, మన సేమియా వెజ్ ఉప్మా రెడీ అయిపోయింది. టేస్టీ సేమియా వెజ్ ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో కాస్త తిని చూద్దాము. టేస్ట్ చూద్దాము. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఈ రెసిపీ ఇంట్లో తయారు చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరు సబ్స్క్రైబ్ లైక్ చేయడం లేదు, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్, లైక్. నమస్తే అండి.